నేను త్వరగా వస్తున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు, ఎవడును నీ కిరీటాన్ని అపహరింపకుండానట్లు. అంటే అర్థం ఏంటి? నాబింగ్, తీసుకుంటాం, పీక్కుంటాం, దొంగలిస్తాం కాదు, లాక్కుంటాం. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే, మీకు ఏదైనా ఒక ఫోన్ ఇచ్చానండి, మీ చేతిలో పెట్టిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అంటున్నా ఆ ఫోన్ నీది అంటున్నా, పక్కన ఉన్న ఆయన ఏం చేస్తాడు? నాదంట ఇవి, అంతేనా? ఆ మాటకు అర్థం కూడా అదే. లెట్ నో వన్ గ్రాబ్ దట్ క్రౌన్. ఏంటి? దేవుని వాక్యంలో చాలాసార్లు ఆ రీతిగా కోల్పోయిన వారు ఉన్నారండి. వాక్యంలో చూస్తే ఏసావు తన జ్యేష్ఠపు హక్కుని ఒక్క పూట కూటి కొరకు ఎవడికి అమ్మేశాడు? తమ్ముడికి అమ్మేశాడు. తిండి కొరకు తన అధికారాన్ని విడిచిపెట్టేశాడు. ఒక్క పూట కూటి కొరకు తన జీవితమే శపించబడటానికి అనుమతించుకున్నాడు. మనం చూస్తాము, యాకోబు దోచుకుని పోయాడు అనుకుంటాం, కానీ యాకోబు స్మార్ట్గా ట్రాప్ వేశాడు. నీకు కావాలా? నీ హక్కు నాకు ఇవ్వి, నీ హక్కు నాకు ఇవ్వి అన్నదప్పుడు ఈయన కూటికి అడిగాడు, ఆహారం పెట్టాడు, హక్కు తీసుకున్నాడు. మరలా తండ్రి దగ్గర ఏం చేశాడు? ఆహారం పెట్టాడు, ఆ హక్కుని తీసుకుని పోయాడు. తప్పు ఎవరిది? ఆ రోజే ఏసావు, ఇందుకురా నాది నీకు ఏంటి, ఒక పూట తిండిగా నా జీవితాన్ని దోచుకోదామని చూస్తున్నావు అని పోరాడి ఉండొచ్చు. కానీ హీ వాజ్ లైక్ ఫైన్, టేక్ ఇట్, నాకు తిండి కావాలంతే. ఈరోజు చాలామంది కూడా దేవుడు చెప్పే ఈ మాటకు అదే అర్థం. చాలామంది కూడా నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన సుఖభోగముల కొరకు హక్కుల్ని విడిచిపెట్టేస్తున్నావు. జాగ్రత్త. దేవుని వాక్యలో చూస్తే రూబేన్ కూడా ప్రథమ కుమారుడు, కానీ చంచల నీరులాగా తను మార్చబడ్డాడు. తన స్థానం యూదా తీసుకుని వెళ్ళిపోయాడు, యూదాకు పోయింది. అదే సమయంలో వాక్యంలో చూస్తాం మనం, రాజుగా ఇస్రాయేలుకి మొదటి రాజుగా అభిషేకించబడ్డాడు సౌలు. ఆయన బ్రతుకున్నప్పుడు ఇంకో రాజు వచ్చాడు. అంటే రాజుగా అభిషేకించబడ్డాడు కానీ స్థానంలోకి రాలేదు, బట్ అపాయింట్మెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఎవరది? దావీదు. అంటే నెక్స్ట్ బయలుదేరు. దేవుడు అంటాడు సమూయేలుతో, సౌలు నేను లెక్కలో నుంచే తీస్తా, నా హృదయానుసారమైన వ్యక్తి ఇంకోటి వచ్చాడయ్యా అంటే సౌలు స్థానాన్ని పోయింది, దావీదు తీసుకున్నాడు. దేవుని వాక్యంలో చాలా ఉంటుందండి. ఎందుకంటే దేవుని వాక్యంలో యూదులు కూడా, రోమీలు 11:11 ఉంటుంది, యూదులు కూడా వారి స్థానాన్ని అన్య జనానికి ఇచ్చారండి, ఎందుకంటే వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి. యు సీ, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీకు రావాల్సింది నీకు ఉండేలాగా జాగ్రత్త పడు, పోరాడు, లేకపోతే సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ హూ ఎవర్ కమ్స్ ద వే దే విల్ నాప్ యువర్ క్రౌన్. నీ పేరు, నీ టైటిల్, నీ ఘనత. ఈరోజు ఒక ప్రశ్న వేసి ముగిస్తున్నానండి. దేవుడు మీ జీవితంలో ఏదైనా ప్రత్యేకంగా ఇచ్చాడా లేదా? ఇచ్చాడని గ్రహించుకుంటారా? మీ జీవితమే ప్రత్యేకమండి, మీకు కలిగే అవకాశమే ప్రత్యేకమండి, మీరు ఊపిరి పిలుస్తున్నారు అదే ప్రత్యేకమండి. దేవుడు మీకులాగా ఇంకొకరిని చేయలేదు అనేది క్లియర్ దేవుడు తెలియజేస్తున్నాడు కదా. మీరు ప్రత్యేకమైన వారు, మీకు ఒక కిరీటాన్ని, జీవ కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు, జయించు వారికి ఇస్తానంటున్నాడు. నీవు జయిస్తే నీకు సింహాసనము, జయిస్తే నీకు కిరీటము, జయిస్తే నీకు ఘనత, జయిస్తే నువ్వు స్తంభమై ఉంటావు. జయిస్తానికి ఏమైనా ప్రయాసపడుతున్నారా? లేకపోతే తాత్కాలికమైన వాటి కొరకు ఐ యు ట్రేడింగ్ యువర్ గ్లోరీ? ఈరోజు ఈ పూట, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, దీని కొరకు ఐ యు ట్రైంగ్ టు ట్రేడ్ ఎవ్రీథింగ్? దేవుడు అంటున్నాడు జాగ్రత్త. ఈరోజు ఫిలడెల్ఫియా పేరు, మీరు ఫిలడెల్ఫియాని కొడతారు, రాదు. ఏమని వస్తుంది తెలుసా? పర్షియన్స్ ఆ స్థలాన్ని స్వతంత్రించిన తర్వాత తెలియకునే ఈరోజు టర్కీలో ఉంది. పర్షియన్స్ అధికారంలోకి వెళ్ళింది ఫస్ట్. అది వెళ్ళిన తర్వాత ఆ టర్కీగా ఉన్నదప్పుడు వారికి తెలియలేదు, ఆ స్థలానికి తెలియకుండా ఒక పేరు పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా? ఈరోజు పేరు అల్షీహర్ అని పెట్టారు. అంటే ఆ మాటకి అర్థం ఏంటి తెలుసా? ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం. దేవుడు అన్నాడు, నీకు కొత్త పేరు వస్తుంది ఫిలడెల్ఫియా, నువ్వు నా పట్టణమై ఉంటావు, నువ్వు నా సొత్తు అయి ఉంటావు. ఈ ఫిలడెల్ఫియా విషయంలో ఈ జరిగింది ఏంటంటే, తెలియకునే వారు దేవుని పట్టణం అని పేరు పెట్టారు.
అంటే దేవుని మాట ఏది వ్యర్థంగా పోదంటే, దేవుడు చెప్పాడా జరుగుతుంది. ఫిలడెల్ఫియాలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అన్నాడు అక్కడ ప్రారంభించిన ఒక తలుపు తెరుస్తున్నాను. ఈరోజు ప్రపంచం మొత్తంలో క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. కానీ ఎంతకాలం, ఎంతవరకు? దేవుడు ఈరోజు మన తరానికి చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నా, నీకు కలిగిన దాన్ని పట్టుకో, నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్, వాట్ యు గాట్. ఈరోజు మీకున్న విశ్వాసం కొంచెమేమో, మీకున్న శక్తి కొంచెమేమో, మీకున్న తెగింపు కొంచెమేమో, కానీ దేవుడు అన్నాడు నీ కొంచెమైనా సరిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండు, కొంచెమైనా బలపరచుకో. ఆయన కృప మనకి కావాలండి. నిజంగా మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన అక్కర్లు ఎరిగిన దేవుడు, మన సమస్యలను ఎరిగిన దేవుడు, ఆయన కృప ద్వారంగా సమస్తం తీర్చివేస్తానికి, కొట్టివేస్తానికి, ఆయన నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇందాక ఆరాధనలో మీరు ఒక పాట పాడారు. ఆయనకు ఒక పేరు ఉంది మన దేవునికి, ఏంటి తెలుసా? యెహోవా ఈరే, సమస్తం అనుగ్రహించే దేవుడు, ప్రతి అవసరతని తీర్చేవాడు. కొన్ని అవసరతలు కాదు, ప్రతి అవసరతని, ప్రతి అక్కరని తీర్చే దేవుడు. వాడు జ్ఞాపకం చేసుకోండి, చాలామంది దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నాకు కావాల్సినన్ని ఇస్తాడని ఆశపడతారు. మీకు కావాల్సిన వాడు, మీకు ఏది అవసరమో అది ఇస్తాడు. వాట్ ఈస్ నీడెడ్ హీ విల్ ప్రొవైడ్, నాట్ ఆల్ దట్ యూ విష్ అండ్ డిజైర్. కానీ మన దేవునికి ఇంకొక పేరు ఉంది, ఏంటంటే ఆయన హృదయ వాంఛలు తీర్చే దేవుడు అంట. కానీ ఆ హృదయ వాంఛలు కూడా తండ్రి చిత్తంలో ఉండాలంట. తండ్రి చిత్తానుసారంగా మనం ఆశపడింది ఏదైనా సరే తీర్చే దేవుడు యెహోవా ఈరే. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్న మనము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ దగ్గర ఉన్నది కొంచెమేమో, నీ కుటుంబంలో నీవు మాత్రమే దేవుడిని నమ్ముకున్నావేమో, నీవు ఉద్యోగం చేసే స్థలంలో నీవు మాత్రమే క్రైస్తవుడు అని పిలవబడుతున్నావేమో, నీకు కలిగిన పేరు క్రైస్తవుడు అని అందరూ హేళన చేస్తూ వీడి చిన్నవాడ్రా అన్నట్టుగా మాట్లాడుతున్నారేమో. స్టే స్ట్రాంగ్, నీకు కలిగిన దాన్ని పట్టుకో. ఎందుకంటే దేవుడు ఈరోజు ఈ ఫిలడెల్ఫియా సంఘానికి చెప్పినట్టుగా మనకి చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. ప్రతి సంఘంలో లోపం చూపించగలిగారు, కానీ ఈ సంఘానికి వచ్చేటప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఉన్న ప్రాంతం మంచిదేం కాదు, నువ్వు ఉన్న ప్రాంతం అంతా భయంతో కూడింది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, అన్సర్టనిటీ. నువ్వు ఉన్న ప్రాంతం ఏం పెద్ద ఇదిగా లేదు, అంత పాపమే ఉంది అక్కడ, అందరు పరిశుద్ధులు కాదు. మీరు ఉన్నవారు కొద్ది మందే, మీకు కలిగింది కొద్ది శక్తే. కానీ ఆ కొద్ది వారైనా, కొద్ది శక్తి అయినా గట్టిగా పట్టుకున్నారు చూడండి, పట్టుకుని ఉండండి, నేను వస్తున్నాను త్వరగా. ఆయన త్వరగా వస్తున్నానన్న మాటే మనకి ఎంకరేజ్మెంట్ అండి. దేవుని ఎరగని వారికి, దేవుని బిడ్డలను పిలబడుతూ లోకంలాగా జీవిస్తున్న వారికి భయమో, అయ్యయ్యో యేసయ్య వస్తున్నాడంట. కానీ ప్రతిరోజు క్రీస్తు కొరకు పోరాడుతూ ఎప్పుడు వస్తావు దేవా అని ఎదురు చూసేవారికి ఏంటి తెలుసా? ఆదరణ, ధైర్యం. నా యేసు త్వరగా వస్తున్నాడు, ఇంకొంతకాలమే, ఇంకొద్దిసేపే. దూషించినా పర్వాలే, హింసించినా పర్వాలే, ఏమేమంటా పర్వాలేదు, నా యేసే తొందరగా వస్తున్నాడు. ఇట్ ఈస్ కంఫర్టింగ్. ఈరోజు దేవుడు అంటాడు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు ఎలాగుంది మీ విశ్వాసం? ఎలాగుంది మీ నిరీక్షణ? ఎవరిపైన ఉంది మీ ఆధారం? దేవుని మీద ఉన్నారా? లోకం మీద ఉందా? సుఖభోగంలో ఆశపడుతూ దేవుని విడిచిపెడుతున్నారా? లేకపోతే క్రీస్తు కొరకు, ఆ నిత్య రాజ్యం కొరకు, ఆ మహిమలో, ఆ రాజ్యములో గనులుగా కోట్లాది దూతల మధ్య, గొప్ప జన సమూహం మధ్య లెక్క లేదంట. యోహాను అంటాడు అక్కడ, ఆ దర్శనం చూసిన అన్కౌంటబుల్ పీపుల్, వారి మధ్య దేవుడు అంటాడు, ఐ విల్ మేక్ యువర్ పిల్లర్, నీకు ఘనతనిస్తా. ఎక్కడ బట్టి? నీవు జీవించే ఈ జీవితంలో కొంచెం ప్రయాసపడతాయి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, అంటిల్ యూ సో, అంటిల్ యూ ఇన్వెస్ట్, అంటిల్ యూ వర్క్ హార్డ్, యూ కెనాట్ రీప్ ఎనీథింగ్. మీరు ఈరోజు పడే ప్రయాస కొంచెం లాభం కొరకు, డబ్బు కొరకు ప్రయాసపడుతున్నారేమో, కొంచెం పేరు కొరకు ప్రయాసపడుతున్నారేమో, కొంచెం ఏదో మిగులుతుందని ప్రయాసపడుతున్నారేమో. కానీ దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు ప్రయాసపడు, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నువ్వు నా సొత్తు అని నిలబడు, ఆ గొప్ప రాజ్యంలో కావాల్సినంత బహుమానాన్ని ఇస్తాను నీకు.